ఇస్లామిస్టుల లెక్క కత్తులు పట్టకుండా ఎవరిని బలవంత పెట్టకుండా చాలా సైలెంట్గా అడవి బిడ్డల గొంతులో ఉండే ఖరియా తెగ. ఇది 4000 ఏళ్ల చరిత్ర ఉన్న పక్కా హిందూ తెగ. కానీ ఇవాళ 46% పైగా ఖరియా గిరిజనులు వీళ్ళని ఒక పద్ధతి ప్రకారం మత మార్పిడి ముగ్గులోకి దింపారు. ఆదిగా ప్రకృతిని ఆరాధించిన ఆదివాసీ సమూహాలు ఇప్పుడు యేసు రక్తమే జయం అంటా ఉన్నాయి. ఇవాళ మణిపూర్లో కుకీ మైతేయి తెగల మధ్య జరుగుతున్న గొడవలకు ఈ దీర్ఘకాలిక లక్ష్యాలే కారణం. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టుర్రి. సబ్స్క్రిప్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ చాలామంది నోటిఫికేషన్స్ వస్తలేవు అంటా ఉన్నారు. మన ఛానల్ గురించి మీకు తెలిసిందే, చాలా మంది కొడతా ఉంటారు రిపోర్ట్స్. ఛానలే పోవాల్సింది పోకుండా ఆగింది అమ్మవారి అనుగ్రహం వల్ల. సో నోటిఫికేషన్స్ వచ్చుడు కొంత కష్టం. అది రావాలంటే మీ యొక్క ఇంటరాక్షన్ ఛానల్కి పెరగాలి. మీరు లైక్లు, షేర్లు, ఎట్ ద సేమ్ టైం కామెంట్లు, దానికి మించి షేర్లు చేస్తే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియో ఎక్కువ మందికి పోయే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మన అడవులంటే సనాతన ధర్మానికి నెలవులు. గిరిపుత్రులు ప్రకృతిని, గోమాతను దైవంగా పూజించేటోళ్ళు. కానీ ఈ రోజులల్లో కీకారణ్యాల్లో పరిస్థితి మారిపోయింది. అనాదిగా ప్రకృతిని ఆరాధించిన ఆదివాసీ సమూహాలు ఇప్పుడు యేసు రక్తమే జయం అంటా ఉన్నాయి. ఇస్లామిస్టుల లెక్క కత్తులు పట్టకుండా ఎవరిని బలవంత పెట్టకుండా చాలా సైలెంట్గా ఒక పద్ధతి ప్రకారం మత మార్పిడి యుద్ధం, లో ఇంటెన్సిటీ కన్వర్షన్ వార్ జరుగుతాం. అక్కడ అడవి బిడ్డల విశ్వాసాలను మిషనరీలు ఎట్లా గుంజుకుంటా ఉన్నాయో విశ్లేషణ ఒక్కసారి మనం చూస్తే మన కళ్ళు బయర్లు గమ్మాల్సిందే. అడవులల్లా మత మార్పిడి వ్యూహం యొక్క అసలు కథ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, మిషనరీలు చిట్టడవుల్లోకి ఎందుకు పోయినాయి? ఏదో విద్య, వైద్యం ఇయ్యడానికి అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. నిజానికి అడవి బిడ్డలే భారతీయ సనాతన ధర్మాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుతున్నారని వలస పాలకులు, మిషనరీలు ముందే పసిగట్టారు. మైదాన ప్రాంత ప్రజల విశ్వాసాలను ఈజీగా మార్చొచ్చు, కానీ అడవి బిడ్డలు అంత తొందరగా మారరు. అందుకే వాళ్ళను మార్చగలిగితే అటవీ వనరులతో పాటు తమకు సైనికుల్లాంటి మత కార్యకర్తలు దొరుకుతాయని మిషనరీలు పక్కా స్కెచ్ చేసినాయి. సెకండ్ వన్, జార్ఖండ్ రాష్ట్రం ఇవాళ క్రైస్తవ ప్రాంతీయ రాష్ట్రంగా మారుతా ఉన్నదంటే దాని వెనకాల దశాబ్దాల కుట్ర ఉన్నది. పశ్చిమ జార్ఖండ్లోని సిండిగే లాంటి చిన్న టౌన్లలో 1903 లోపే 3 పెద్ద చర్చిలు కట్టారు. గిరిజనులు ఆచారాలను మార్చేసి ఆ ప్రాంతం 100 ఏళ్ల నుంచి క్రైస్తవ ప్రాంతమైనట్టు భ్రమ కల్పించారు. ఖరియా తెగ. ఇది 4000 ఏళ్ల చరిత్ర ఉన్న పక్కా హిందూ తెగ. కానీ ఇవాళ 46% పైగా ఖరియా గిరిజనులు క్రైస్తవులు అయిపోయారు. ఓరావు తెగ. వీళ్ళు సూర్యుడిని ఆరాధించేటోళ్ళు. 1832లో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేసినందుకు కక్ష గట్టి వీళ్ళని ఒక పద్ధతి ప్రకారం మత మార్పిడి ముగ్గులోకి దింపారు. థర్డ్ వన్, మిషనరీలు చేసిన అతిపెద్ద మోసం ఏంటంటే గిరిజనుల పై ఆచారాలను మార్చలేదు. ఒరావు తెగ వాళ్ళు ఇప్పటికీ పెళ్లిళ్లలో నుదుట సింధూరం, తిలకం పెట్టుకుంటారు, గోరింటాకు పెట్టుకుంటారు. కానీ వాళ్ళ మనసుల్లో ఉన్న సనాతన తత్వాన్ని మాత్రం మార్చిపడేశారు. పైకి చూస్తే మనోళ్ళే అనిపిస్తారు, కానీ వాళ్ళ ఆరాధన పద్ధతి మారిపోయింది. ఫోర్త్ వన్, ఆదివాసులకు గోవు అంటే లక్ష్మీదేవి. ఛత్తీస్గఢ్లోని కోయ తెగ గిరిజనుల దగ్గర 100 ఆవులు ఉంటాయి, కానీ వాళ్ళు ఆ పాలు తాగరు. ఆ దూడల పాలు తాము తాగడం పాపమని నమ్ముతారు. అంతటి పవిత్రమైన గోమాత ఆరాధనను మిషనరీలు క్రమంగా కనుమరుగు చేసినాయి. ఇప్పుడు గోవును కేవలం ఒక జంతువులా చూసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఫిఫ్త్ వన్, అడవి బిడ్డల గొంతులో ఉండే జానపదాలను, పల్లె పాటల బాణీలను మిషనరీలు కాపీ కొట్టినాయి. అదే బాణీలో సాహిత్యం మార్చేసి యేసు ప్రభు పాటలుగా మార్చేసారు. గిరిజన సంస్కృతిని వాళ్ళకే వ్యతిరేకంగా వాడుకొని విశ్వాసాలను మార్చడంలో సక్సెస్ అయింది. ఆరవది, మణిపూర్ నుంచి కన్యాకుమారి దాకా అదే పీఠం. ఈ మత మార్పిడి విషబీజాలు కేవలం జార్ఖండ్కే పరిమితంగా లేదు. ఈశాన్య భారతంలో తూర్పు కనుమలకు పాకినాయి. ఇవాళ మణిపూర్లో కుకీ మైతేయి తెగల మధ్య జరుగుతున్న గొడవలకు ఈ మిషనరీల దీర్ఘకాలిక లక్ష్యాలే కారణం. ముందు అడవులు, తర్వాత తీర ప్రాంతాలు, ఇప్పుడు మైదాన ప్రాంతాలను ముంచేసేలా వీళ్ళ వ్యూహం సాగుతా ఉన్నది.
మూలాల్ని కోల్పోతున్న జాతి. ఇది కేవలం ఒక మతం మారడం కాదు, ఒక జాతి తన అస్తిత్వాన్ని, వేల ఏళ్ల మూలాల్ని కోల్పోతూ ఉంటుంది. అడవి బిడ్డల జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఆ ప్రకృతి ఆరాధన పోయి పరాయి మతంలోకి ప్రవేశిస్తే ఆ పవిత్రత కనుమరుగైతుంది. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు ఈ ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అడవిల్లో డెమోగ్రఫీ, జనాభా లెక్కలు మారిపోవడం అంటే అది దేశ భవిష్యత్తుకే ముప్పులాంటిది. అసలు సిసలైన భారతీయ చరిత్రను, సనాతన తత్వాన్ని కాపాడుకోవాలంటే మనం మళ్ళీ అడవుల వైపు చూసి ఆ గిరిపుత్రుల ప్రాచీన ఆరాధనా పద్ధతులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇది కేవలం ప్రార్థన మార్పు మాత్రమే కాదు, ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దాడి. అడవి బిడ్డల విశ్వాసాలను మార్చడం అంటే అది కేవలం ఒక దేవుడి స్థానంలో ఇంకో దేవుడిని తీసుకొచ్చి పెట్టుడు కాదు. అది మన దేశపు పునాదుల్ని తొలగించడానికి జరుగుతున్నటువంటి ఒక లోతైన కుట్ర. సనాతన మూలాల విధ్వంసం. అడవిలో ప్రకృతిని ఆరాధించే గిరిపుత్రుడు పరాయి మతంలోకి పోయిందంటే వేల ఏళ్ల మన సనాతన సంస్కృతికి ఒక రక్షణ కవచం పోయినట్టే. గోమాతను పూజించే చేతులే దాన్ని కేవలం ఒక జంతువులా చూడటం మొదలు పెడితే ఈ దేశపు ఆధ్యాత్మికతకు అంతకంటే పెద్ద నష్టం ఇంకేముంటుంది? డెమోగ్రఫీ మారుతున్నదంటే దేశం మారుతున్నట్టే. జనాభా లెక్కల్లో ఈ మార్పులు కేవలం కాగితాల మీద సంఖ్యలో మాత్రమే కాదు, ఇవి రేపటి రోజున దేశ సరిహద్దుల్ని, దేశ భద్రతను శాసించే శక్తులుగా మారతాయి. మణిపూర్లో జరుగుతున్న హింస దానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అడవులను తన గుప్పెట్లో పెట్టుకున్నవారు రేపు దేశాన్నే సవాలు చేసే స్థాయికి ఎదుగుతారు. మిషనరీల అసలు లక్ష్యం విద్య, వైద్యం అనేవి కేవలం మనుషులను ఆకర్షించే రంగురంగుల తెరలు మాత్రమే. ఆ తెర వెనుక ఆదివాసులను తమ మత సైనికులుగా మార్చుకునే భవిష్యత్తులో భారతీయ అస్తిత్వాన్ని దెబ్బగొట్టాలనేది వలస పాలకులు వేసినటువంటి విషబీజం. అడవి మన సంస్కృతికి తల్లి లాంటిది. ఆ తల్లి ఒడిలో ఉన్న బిడ్డలే పరాయి వాళ్ళైపోతూ ఉంటే మనం మౌనంగా ఉండటం అంటే మన వినాశనాన్ని మనం కొని తెచ్చుకుంటే. మన అడవులను, మన గిరిపుత్రుల సనాతన తత్వాన్ని కాపాడుకోవడమే ఈరోజు మన ముందున్నటువంటి అతిపెద్ద సవాలు. గుర్తుంచుకోండి, అడవిని కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్టే. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే, ఇక్కడ దాకా వస్తే మీకు నచ్చిందని అనుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకుర్రి, కామెంట్ చేయర్రి, షేర్ తప్పకుండా చేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్.